ఇంటి యజమాని నగలపై అద్దెకు దిగిన ఓ యువకుడు కన్నేస్తాడు. ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధ మహిళను కడతీర్చేస్తాడు. 11 తులాల బంగారంతో మాయమైపోయాడు. ఆమె శవాన్ని గోదావరి నదిలో పడేస్తాడు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ దారుణం హైదరాబాదులో నాచారం పరిధిలో చోటు చేసుకుంది. ఇంతకీ ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారం లభించింది? మల్లాపూర్ పరిధిలోని బాబానగర్లో సూరెడ్డి సుజాత ఒంటరిగా నివసిస్తున్నారు. భర్త కుమారుడు మరణించడంతో ఆమె ఏకాకి జీవితం జీవిస్తున్నారు. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకు చెందిన అంజిబాబు అనే వ్యక్తి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అప్పటి నుంచి అంజికి ఆమె ఒంటిపై ఉన్న నగలుపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా అంతమొందించి బంగారాన్ని తీసుకుని సెటిల్ అవ్వాలని అంజిబాబు అనుకున్నాడు. అనుకున్న విధంగానే ఈ నెల 19న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సుజాత గొంతును బలంగా నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 11 తులాల బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి లాక్ చేసి వెళ్లిపోయాడు. సుజాతను హత్య చేసి అక్కడి నుంచి పరారైన అంజిబాబు ఈ విషయం తన 2 స్నేహితులకు చెప్పాడు. కందవల్లిలోని స్నేహితుడు యువరాజు, అమలాపురం మండలం వేమవరానికి చెందిన స్నేహితుడు దుర్గారావుకు చెప్పిన తర్వాత తన సొంతూరు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 20న ముగ్గురు కలిసి కారును అద్దెకు తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు. అంజిబాబు తన స్నేహితులైన యువరాజు, దుర్గారావు సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి సుజాత మృతదేహాన్ని గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత తమకేమీ తెలియనట్లుగా సైలెంట్గా ఉన్నారు. సుజాత ఒంటరి మహిళ కావడంతో ఆమె బాగోగులు పట్టించుకునేవారు లేకుండా పోయారు. మొయినాబాద్లో నివసిస్తున్న సుజాత చెల్లెలు సువర్ణలత ఈ నెల 24న సోదరి ఇంటికొచ్చారు. సుజాత కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ఇంట్లో అద్దెకున్న అంజిబాబుపై ఫోకస్ పెట్టారు. సుజాతతో పాటు అంజిబాబు కూడా కనిపించకపోవడాన్ని గమనించారు. వెంటనే అంజిబాబు కదలికలను పసిగట్టి అతడిని అదుపులో తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా అతడు తానే సుజాతను హత్య చేశానని ఒప్పుకున్నాడు. అంజిబాబు సహా అతడికి సహకరించిన 2 స్నేహితులను కూడా నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు.